ఎల్లరికం వణక్కం, నమస్తే. మావోళ్ళందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇగ చాన రోజుల తర్వాత ఇగ మళ్ళా షికారు మొదలైంది. ఇగ గిన్నొద్దులు మస్తు ఫుల్లు వర్షాలు పడ్డాయి. ఊర్లు, గ్రామాలు, సిటీలు మొత్తం ఆగమాగమైనాయి. ఇగ ఒక్కసారిగా వెలిసేసరికి షికారు స్టార్ట్ అయింది. నాకు తెలిసి గిట్లాంటి భారీ వర్షాలు 2006లో పడ్డాయి. ఇగ మళ్ళా 2024లో గిదే ఫస్ట్ టైము. గింత భారీగా వర్షాలు రావడానికి కారణం ఏందో నాకైతే అసలు అర్థమైతలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పెంటగడ్డలకి నెర్రలు దూకొని కట్టెగాళ్ళని చేత పట్టుకొని మేము ఇలా షికారుకైతే వచ్చేసినాం. ఇప్పుడు గీ ఎర్రకి ఏం చేపలు పడితే మీకు చూపెడతా చూడండి. గీ ఎర్రలకి ఏం చేప పడితే అస్సలు తెలియదు. తీరొక్క చేప పడుతుంది. ఇక ఆ రోజు మీ ఇంటికాడ పక్కా చేపల కూర నాది గ్యారంటీ. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చేసి చేపలు ఎక్కడ పట్టాలంటే ఇక్కడ ఇట్లా వాటర్ ఫ్లో అవుతుంది కదా, ఇక్కడ కింద పట్టాలి. సో ఇట్లా వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు మనం కింద చేపలని ఇలా జల్లలు కంచెలు ఇట్లా పడుతుంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేద్దాం. సో వాటర్ ఫ్లో అవుతాయి. వాటర్ ఫ్లో అవుతాయి. కొంచెం డైర్ వేసి మన అక్కడ చెప్పులు వద్దు వేసుకుంటావా? మన బూట్లు ఈ చెప్పులు చూపి ఒకసారి నీ బూట్లు కింద నాయి కూడా ఉంటాయి కానీ ఫోన్ పడదు ఇంతే. అందుకే నేను చెప్పులు వదిలేసి చెప్పులు అలా పెట్టేసి ఇది కూడా చేయాలంట రైట్. ఓకే చాలు. మామూలు జాగ్రత్తలు నువ్వు షూస్ వేసుకునే పోయినావేమో. ఈ పాకులు మొత్తం తీసుకుంటూ వస్తాను. ఓకే ఓకే. దూరం దూరం ఏవద్దు అడుగులు, పంగాలు ఇరుగుతాయి, బద్దలు వలుగుతాయి మనకి. మా ఇటు చూడరా, ఇగో ఇగో ఇట్లా ఇగో కాళ్ళు లేపకు, మళ్ళా స్కిడ్ అవుతావు. ఇక్కడ తక్కువ ఉంది కొంచెం. ఎందుకు ఎందుకు తెలుసా? కొద్దిగా రెండు గంపలంతా మాలు ఎక్కువ పడ్డాయి. ఎస్ ఇదే మన లొకేషన్. నిన్న లోతు తక్కువ ఉంది అనుకున్నా, కానీ లోతు ఓకే. ఏ జాగ్రత్త, కూర్చో కూర్చో, నిలబడకు. ఓకే అవును. ఎట్లా గుంజరా? నేను చూడలే. అవునా? ఇట్లా ఒకటి పోయింది అట్లా పట్టుకో, ఇదైతే పట్టుకో. పెట్టిన రాట్లా. నాకు ఉమి బాయ్ గడు చేసిండు. గుంజు గుంజు గుంజు. ఈ మజాక్
స్టార్టింగ్లో కొంచెం అలా రికార్డ్ అవుతుంది కొంచెం కొంచెం అది అది నేను చెప్పినాగా స్టార్టింగ్లో వేయాలని. ఇదేందో ఈరోజు నేను జస్ట్ సంపత్తోనే అన్న మన కాంబినేషన్ ఫిష్. నువ్వు గాలం పట్టుకుంటే నేను గాలం పట్టుకుంటే సెట్ కావట్లే. నేను కెమెరా పట్టుకోవాలి, నువ్వు గాలం పట్టాలి, షాప్ పడాలి. లేదు ఇది కాకుండా ఉంటే తీసేసుకో. గుంజర 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 పోతుంది. మామ ఒక నిమిషం ఇప్పుడు కొంచెం నేను కవర్ చేస్తావు. ఫస్ట్ టైం బిగ్ ఫిష్ పడ్డది. హాఫ్ కేజీ ఉంటుంది. అన్నీ ఏదో చేసి కవర్ చేయి, కెమెరా మన కవర్ చేయి. నీకు జూమ్ పెట్టినా పెట్టేది వేసేది కవర్ చేసి ఎర్రా జూమ్ పెట్టినా. ఓకే. అది ఫస్ట్ గుంజిన చేప కావచ్చు. అది కూడా అంతే మంచిగా ముంచింది, కానీ పోయేటప్పుడే గుంజవచ్చు కమ్మా. చేప ముఖ్యం ఈసారి కాకపోతే ఇంకోసారి కవర్ చేస్తా, కానీ చేప పడాలి. గుంజు గుంజు గుంజురా. ఇది బుల్లి బుల్లి బుడక. ఓపెన్ ట్రై. మామ నీ ముఖంలో ఎన్ని సోలార్ లైట్లు పెట్టినా రాని వెలుగొస్తుంది. ఇట పడక వల్ల మంచిగా మన కళ్ళ ముందే మంచిగా గుంజుతాని. మామ నేను ఆఫ్ రికార్డ్ ఒకటి చెప్తా. గుంజు నీ రియాక్షన్ కావాలి. అంత మంచి కూర్చొని అది చాలా ఆరితేది ఉన్న చేప కోసం ఎన్ని గాలను దాటుకుని వచ్చిందో ఇక్కడికి. పక్క పడాలంటే బెండి సగం కావచ్చు.
అట్లా కేజీ లేదు ఇక్కడ కాదు ఇక్కడ నువ్వు కానీ దూరం చూద్దాం ఒకసారి వేస్తే కదా తెలుస్తుంది ఏం రెస్పాన్స్ లేకపోతే కొంచెం ఆటో వేద్దాం, వేసిన కానీ వేద్దాం. ఐ వాంట్ అది మన మనుషులలో యక్షిని ఉన్నట్టు చేపలలో కూడా యక్షిని దయ్యం ఉన్నట్టు. మా చూసిరుగా మా చెక్ డ్యామ్ ఎక్కడుందో గిదే రావరం చెక్ డ్యామ్ అంటారు. ఇక మొత్తం వ్యూ చూపెడతానికి మనోడు పైకి తీస్తుండు. ఇక గాడ నిలబడ్డది నేనే. స్టార్టింగ్ వచ్చినప్పుడు చేపలు మంచిగా పడ్డాయి. ఇక పడతలేని మొత్తం చదువుకున్నాం. ఇక మా భయం పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయని చెప్పేసరికి మేము కూడా అటే బయలుదేరినాం. ఇక మాతో పాటు మీరు కూడా రండి, ఏ పాటి చేపలు పడతాయి చూద్దాం. ఓకే ఓకే, దూరంగా ఉంటారు కొంచెం. బెట్టు మనకు బట్ట చేపలు అయితే చూపెడితే చూడండి. నేను చిన్న చేపలు పడితే మా భయ్య పెద్ద చేపలు పట్టిండు. గయ్య రవ్వలు అసలు యాక్చువల్గా ఏమైందంటే ఈ కొత్త నెలకు రవ్వ చేపలు పడవనుకున్నాం, కానీ మా భయ్య అయితే పట్టిండు. ఇక పెద్ద చేపలు పడుతుంటే మనం ఊకుంటామా? ఇక లాస్ట్కి వచ్చి మనం కూడా ఒక చిన్న చేప అయితే పట్టినాం. అది మీరు కూడా చూసారు. ఇక ఇప్పుడు టైం లేదని ఇంటికి పోతున్నాం. ఇక ఈ రవ్వ చేపల సంగతి రేపు చూద్దాం.
ఫస్ట్ పడ్డది అదే గారా ఫస్ట్ పడ్డది. అదే పెద్దదే పడ్డది ఫస్ట్. ఇప్పుడు వీడియో నడుస్తుంది వరకు దాన్ని దింగి ఒకసారి. మన వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటానా. ఇక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అదైతే అస్సలు మర్చిపోవద్దు. ఇక ఇంకొక మంచి వీడియో మీ ముందుకు వస్తా. రైట్ మళ్ళా.